హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుష్మాద యూట్యూబ్ ఛానల్. ఇది 5th డే మా వినాయకుడి నిమజ్జనం చేసాము. యాక్చువల్లీ అప్పుడే వీడియో అప్లోడ్ చేయాలి, కానీ నా మొబైల్ పాడైంది. సో కొత్త ఫోన్ తీసుకున్నాను. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత వస్తూ ఉంటే మా హస్బెండ్ ఇంక ఇక్కడ వినాయకుడిని చూసాం, డెకరేషన్ బాగా చేస్తారు, లైట్స్ అవన్నీ పెట్టారని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మిత్రమండల్ మూవీ యాక్టర్స్ వాళ్ళు కనిపించారు. అక్కడ ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేశారంట, గెస్ట్ లాగా పిలిచారు. సరే వెళ్ళి చూస్తామని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే ఉంది. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్తే పూజ చేయించారు. మేమైతే అసలు చాలా మంచిగా అనిపించింది. జస్ట్ చూద్దాము, వీళ్ళు ఇక్కడ యాక్టర్స్ కనిపించారు కదా, ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, లోపలికి వెళ్ళి చూస్తామని చెప్పి వెళ్తే మాకు దేవుడు పూజ చేయించుకోవాలి అన్నట్టుగా రాసి ఉందేమో, చేయించుకున్నారు. అనుకోకుండా అట్లా పూజ చేయాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పూజ చేసినప్పటి నుంచి కొన్ని మాకు అన్నీ పాజిటివ్గా జరిగాయి. చాలా మంచిగా అనిపించింది. జస్ట్ మేము అట్లా చూస్తామని చెప్పి వెళ్తే అక్కడ పూజ చేయించారు. ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నాడు. కొట్టేసి ఇంకా పంతులు అర్చనం చేసి ఇంకా మంత్రాలు అవన్నీ చదివి పూజ ఇంకా అక్కడ మొక్కేసి కొద్దిసేపు అక్కడ ప్రోగ్రామ్ అవుతుంటే చూసి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది మా వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో ఇట్లా పూజ చేసి ఇంటికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్దే అని మాకు తెలియదు. అక్కడ జస్ట్ చూస్తాం, అట్లా వెళ్ళేసి చూసుకుంటూ వెళ్దాము అనేసి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కనిపించి పద వెళ్ళి పూజ చేయండి అని చెప్పేసి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేలోపే పూజ కంప్లీట్ అయిపోయింది, వేరే వాళ్ళు చేశారు, మళ్ళీ మాతో పూజ చేయించారు.